విశాఖపట్నం వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందిన స్విమ్మర్స్. చూసావా మనోడు ఈత? హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను షిప్ నుంచి సైన్ అప్ అయ్యాను. ప్రజెంట్ అయితే బ్రూ బోట్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి జెట్టీకి రీచ్ అవ్వడానికి 1 అవర్ అయితే పడుతుంది. ఇదేనండి నేను పనిచేసిన షిప్ పేరు కరీనా 1. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ పార్ట్ ఆఫ్ ది షిప్. నేను షిప్ నుంచి నైట్ టైం సైన్ అప్ చేశాను. బోట్లో వెళ్ళేటప్పుడు మొత్తం షిప్ను కూడా చూపిస్తాను. ఈ షిప్ అయితే చాలా పెద్దదండి. దీన్ని విఎల్సిసి వెసల్ అంటారు. ఈ షిప్ లెంత్ 333 మీటర్లు, విడ్త్ అయితే 60 మీటర్లు. ఇదే డే టైం అయితే షిప్ ఇంకా బాగా కనిపించేది. కెమెరా మీద లైట్స్ పడుతుండడం వల్ల అయితే సరిగా కనిపించట్లేదు. నేను ఎంతవరకు చూపించగలను అంతవరకు చూపిద్దామని అయితే వీడియో తీశాను. షిప్ సైడ్ నుంచి అయితే చూడండి ఎంత పెద్దగా అయితే కనిపిస్తుందో. రాయల్ గార్డెన్ హోటల్, ఈ హోటల్లోనే మేము 1 వీక్ అయితే స్టే చేసాం. ఇదే మా రూమ్ నెంబర్ 106. మా రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో మీకు చూపిస్తాను. ఈ కార్డ్ని కార్డ్ హోల్డర్లో పెట్టగానే రూమ్లో పవర్ అయితే ఆన్ అవుతుంది. రైట్ సైడ్లో ఒక సింగిల్ కార్డ్ బెడ్ అయితే ఇచ్చారు. సోఫా, టీవీ, వేరొక సోఫా, పెద్ద కింగ్ సైజ్ బెడ్ ఒకటైతే మాకు ఇచ్చారు. ఈ రూమ్లో మేము ఇద్దరైతే ఉండేవాళ్ళం. తర్వాత డ్రెస్సింగ్ టేబుల్, పక్కన బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్ అయితే ఇచ్చారు. ఇది బాత్రూమ్. పెద్ద బాత్ టబ్ ఒకటైతే ఉంది. మా రూమ్కి అటాచ్గా ఒక కిచెన్ రూమ్ కూడా ఉంది. కిచెన్ రూమ్లోనైతే ఒక డైనింగ్ టేబుల్ చిన్నది, ఫ్రిడ్జ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టవ్, ఓవెన్, వాటర్ కెటిల్, స్విమ్మింగ్ పూల్. ఈరోజు మేము స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్గా అయితే వెళ్తున్నాం. ఇదే మా హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్. పక్కన ఉండేది చిన్నపిల్లల కోసం, ఇదైతే పెద్దవాళ్ళ కోసం. 6 feet అయితే లోతుంది. ఇప్పుడు చూస్తున్న స్విమ్మింగ్ పూల్ మీరు చూస్తున్నారు. ఇది దేశంలోనే చాలా లోతైన స్విమ్మింగ్ పూల్. సాహసవంతులైన స్విమ్మర్స్ విజయనగరం నుండి కోనాడ సంబంధించిన మన కొండ మహేష్ గారు, నెక్స్ట్ ప్రశాంత్, విశాఖపట్నం వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందిన స్విమ్మర్స్. చూసావా మనోడు ఈత? ఈ డబుల్ ఏడు మీద అందట్లేదా?
ये टम्मी का ఈరోజు మేము బిలియర్డ్స్ ఆడడానికి అయితే జిమ్ రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇదే మా హోటల్లో ఉన్న జిమ్ రూమ్. రోజు ఈవినింగ్ మేము డిన్నర్ చేసి వాకింగ్కి అయితే వెళ్ళేవారు. మా హోటల్ హైవే రోడ్డుకి పక్కనే అయితే ఉంది. ఇది మొత్తం హైవే రోడ్. మా హోటల్కి దగ్గరలోనే లులు హైపర్ మార్కెట్ అయితే ఉంది. ఒకరోజు ఈవినింగ్ డిన్నర్ చేశాక ఖాళీగా ఉన్నాం కదా, టైం పాస్ చేద్దామని అయితే లులు హైపర్ మార్కెట్కి వెళ్ళాం. యాక్చువల్గా లులు మాల్ అనుకొని అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది అది హైపర్ మార్కెట్ అని. సేమ్ మన డిమార్ట్లో ఎలా అయితే ఉంటుందో మొత్తం అన్నీ అక్కడ కూడా అలాగే ఉన్నాయి. మనకి డిమార్ట్లో ఏ సామాన్లు అయితే దొరుకుతాయో మొత్తం సేమ్ టు సేమ్ అలాగే. ఇదే లులు హైపర్ మార్కెట్. లోపల పెద్దగా చూపించడానికి ఏమీ లేదని వీడియోస్ అయితే తీయలేదు. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్, మీ ప్రశాంత్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.